అసలు ఎవరైనా వెస్టర్న్ డ్రెస్ ఏసుకొని గుడికెళ్తారా అండి? వెళ్లరు కదా! బట్ నేను వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్‌గా న్యూ ఇయర్ రోజు నేను, మమ్మీ, పాపతో సినిమాకెళ్దాం అనేసి అనుకున్నాము. సో, బట్ కాపోతే ఆ రోజు మేము అక్కడికెళ్ళేసరికి టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 6:30కి ఉంది అని చెప్పిర్రు. సో, అద్దులే అనేసి మళ్ళీ మేము ఇంటికొచ్చేసరికి లేట్ అయితదనేసి నియర్‌లో వెయ్యి స్తంభాల గుడి ఉంటే చూసి దేవుని దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి వెళ్ళాము. అక్కడ అంతకుముందులా లేదు. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. నేను మ్యారేజ్‌కి ముందు వెళ్ళాను. మ్యారేజ్ తర్వాత మధ్యలో వెళ్ళినప్పుడు కూడా ఇంత చేంజెస్ ఏం లేవు. బట్ ఇప్పుడు చాలా చేంజెస్ అయ్యాయని యాక్చువల్‌గా మీకొకటి చెప్పనా? నేను దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ బోర్డ్ ఉంది. ఫోటోస్ తీయొద్దు, వీడియోస్ తీయొద్దని. బట్ నా కళ్ళ ముందున్న నేను చూడలేదు. చూడకుండా అట్లా తీస్తుంటే అయ్యగారు అమ్మా తీయొద్దు అని అక్కడ ఉంది కదా! అనేసి అన్నాడు. అది ఒక ఫన్నీ మూమెంట్ అయిపోయిందక్కడ. ఓకే. మరి నేను ఆ రోజు ప్లాన్స్ వేరే వేరే ఉండే. బట్ కాపోతే ఇంకేదో జరిగిపోయింది. అయినా పర్లేదు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నాకన్నీ మంచిగా జరగాలనేసి, ఆ దేవుడి దర్శనం నాకు కలగాలనేసి, ఆ దేవుడే పిలిపించుకున్నాడనేసి నేను సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.